ముంబై శివార్లోని మీరా రోడ్డు ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నయాన్ నగర్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఘోరమైన కత్తిదాడి కేసును ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రాథమిక విచారణలో వెల్లడైనటువంటి నిజాలు భద్రతా వర్గాలను ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద రాజ్కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. 31 ఏళ్ల జుబేర్ అన్సారీ అనేటువంటి వ్యక్తి అక్కడికి చేరుకొని మొదట వారి పేర్లు మతం అడిగి తెలుసుకున్నాడు. అనంతరం వారిని బలవంతంగా కల్మా పఠించమని హుకుం జారీ చేశాడు. వారు నిరాకరించడంతో తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడు జుబేర్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద లభించిన ఒక లేఖ దర్యాప్తును మలుపు తిప్పింది. ఆ లేఖలో ఐఎస్ఐఎస్, లోన్ వోల్ఫ్, జిహాద్, గాజా వంటి పదాలు రాసి ఉన్నాయి. ఇప్పటి నుంచి బిలాద్ హింద్లో మీరు నిజమైన జిహాదును చూస్తారు, ఒంటరి తోడేళ్లు మీపై దాడి చేస్తాయని రాసి ఉండడం తీవ్ర కలకలం రేపుతుంది. కుటుంబం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూనే గాజాకు స్వేచ్ఛ లభించునుగాక అని కూడా అతను ఆ నోట్లో పేర్కొన్నాడు.